హాయ్ మామా, వెల్కమ్ బ్యాక్. హీరో జీవి ప్రకాష్ కుమార్, హీరోయిన్ ఐశ్వర్య రాజేష్. సో వీళ్ళ కాంబినేషన్ వచ్చిన లేటెస్ట్ మూవీ ఈ డియర్ సినిమా. ఈ నెల ఏప్రిల్ 11వ తేదీన తెలుగు తమిళలో రిలీజ్ అయ్యి అండ్ సినిమా ఓవరాల్గా ఫ్లాప్ టాక్ అయితే తెచ్చుకుంది. మరి ఈ సినిమా థియేటర్లో రిలీజ్ అయిన 2 వారాల గ్యాప్లోనే ఓటీటీ అయితే వచ్చేస్తుంది మావా. ఈ సినిమా కాన్సెప్ట్ ఏంటంటే ఇక్కడ హీరోయిన్ విపరీతంగా గురకబెడుతుంది. హీరో ఏదైనా చిన్న శబ్దం వినపడినా వెంటనే నిద్రలోంచి లేచేస్తాడు. ఈ కాన్సెప్ట్ మీరు ఎక్కడ విన్నట్టు ఉన్నది కదా. ఎస్, ఆల్రెడీ మనకు డిస్నీ ప్లస్ హాట్‌స్టార్లో ఒక తమిళ సినిమా తెలుగు డబ్బుడ్ వర్షన్లో మల్టిపుల్ ఆడియో స్ట్రీమింగ్ చేశారు కదా. ఆ సినిమా గుడ్ నైట్, అది సూపర్ డూపర్ అయింది తమిళ్లో. మనం కూడా ఓటీటీ వర్షన్లో తెలుగులో చూసాం అండ్ సూపర్గా ఎంజాయ్ చేసాం. కానీ అదే కాన్సెప్ట్ వచ్చిన ఈ డియర్ సినిమా అంత ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయి సినిమా మొత్తానికి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. సో మొత్తానికి ఈరోజు ఏప్రిల్ 26వ తేదీన మిడ్నైట్ 12 గంటలకి ఈ సినిమా నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ చేయబోతున్నారు మామ. సో గెట్ రెడీ. అండ్ ఈ సినిమా అయితే మీకు రికమెండ్ చేయను, ఎందుకంటే సినిమా ఫ్లాప్ కాబట్టి. మన ఛానల్లో ఓన్లీ హిట్, సూపర్ హిట్, బ్లాక్ బస్టర్ ఈ 3 కంటెంట్ మాత్రమే మీకు రికమెండ్ చేస్తా. ఇలాంటి ఫ్లాప్ మూవీస్ కానీ యావరేజ్ మూవీస్ అయితే అస్సలు రికమెండ్ చేయను. సో మీరు స్కిప్ చేసేయండి, ఎందుకంటే సేమ్ కాన్సెప్ట్ మన గుడ్ నైట్ సినిమా చూసాం కదా. ఈ సినిమా అదే కాన్సెప్టే. అక్కడ హీరోకి గురకొస్తే ఇక్కడ హీరోయిన్కి గురకొస్తుంది. అది మ్యాటర్, ఇంకేం లేదు మామ. సో మొత్తానికి ప్రూఫ్ ఇదే. ఓకే, సో ఎక్స్క్లూజివ్ ఓటీటీ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చితే వీడియో లైక్ చేయడం మామ, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. సో నెక్స్ట్ మంచి ఇన్ఫర్మేషన్తో మళ్ళీ మేము ఉంటాం మామ. బాయ్.